సకినేటిపల్లి ప్రజలు ఏమంటున్నారు? రాముల వారు మా ఊరికి వచ్చారు. నిజంగా వచ్చారా రాదా తెలియదు, కానీ రామునితో మమేకము కావడం కోసము మనందరి యొక్క తాపత్రయము కాబట్టి సకినేటిపల్లి. అక్కడ ఒక ఊరుంది, దాని పేరు సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ఊరి ప్రజలు ఏమంటారంటే, మా సీతమ్మ వారు భూమిలోకి వెళ్ళింది మా ఊళ్ళోనేనంటారు. అరే సీత ఇక్కడికి రాలేదు కదా అంటే వచ్చిందంటారు. మీరు కాదు అంటే మీతో గొడవ పెట్టుకుంటారు. ఏంటంటే సీత అంతమైన చోట కాబట్టి సీతాంతము కాస్త సిద్ధాంతం అయిందంటారు. నిజమా అబద్ధమా మనకి తెలియదు, కానీ ఆ రాముడితో మమేకం కావాలి. ఎందుకంటే అష్టభాగసే జో బచే ఉసే రామ్ కహదే, నీలోనూ రాముడు నాలోనూ రాముడు. ఆ రామతత్వాన్ని అర్థం చేసుకున్న హనుమంతుడిని తలుచుకునేందుకు మనము హనుమాన్ చాలీసా చేశాము. అంతకుముందు రామరక్షా స్తోత్రం చదివాము, ఆ తర్వాత హనుమాన్ దండకాన్ని చేశాము. నైజాము యొక్క దుష్ట పరిపాలన నడుస్తున్నప్పుడు ఇటువంటి దేవాలయాలు రక్షణనిచ్చాయి. ఈ దేవాలయంలో ఆకలేసిన వాడికి అన్నం పెట్టారు కాబట్టి అది అన్నశాల. వేద పఠనాన్ని మిగతా ప్రపంచంలో నిషేధించి నిరోధించి వాళ్ళను వధించేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఎత్తైన గోడలున్నటువంటి దేవాలయం లోపల వేద విద్యను కాపాడారు కాబట్టి ఇది వేదశాల. ఇక్కడ యజ్ఞాలు నిరంతరం జరిగేవి కాబట్టి దేవాలయము యజ్ఞశాల. పాతకాలపు హనుమాన్ మందిరం ఎక్కడికి వెళ్ళినా సరే కండలు తిరిగినటువంటి హనుమంతుడు గదను చేత పట్టుకున్నటువంటి ప్రతి గుడి లోపల కూడాను బార్స్ ఉండేవి, వ్యాయామం చేయడానికి బార్స్ ఉండేవి. ఇక్కడ 60 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడాను ప్రతి హనుమంతుడి గుడిలో బార్స్ అండ్ ఇవి ఉండేవి. వాటి మీద ఎక్సర్సైజ్ చేయమనేవాళ్ళు. ఎందుకంటే నీ లోపల శక్తి కావాలి. ధర్మాన్ని రక్షించడం అనేది పూజ ద్వారా మాత్రమే కాదు. రాముడంతటి వాడు కోదండాన్ని పట్టాడు, హనుమంతుడంతటి వాడు గదను పట్టాడు, కృష్ణుడంతటి వాడు సుదర్శనాన్ని పట్టాడు. కాబట్టి రామ కృష్ణ కృష్ణ కాదు, యాక్షన్లోకి రావాలి. కాబట్టి కండలు పెంచు, బలాన్ని పెంచమన్నారు. అందుకే వ్యాయామాలకి అధిదేవత ఆంజనేయుడు. వ్యాయామాలకి అధిదేవత ఆంజనేయుడు. అందుకే హనుమాన్ చాలీసాలో నాసై రోగ హరై సబ పీడ, నీ యొక్క పీడలు, వేదనలు, కష్టాలు, రోగాలు అన్నీ కూడా హనుమంతుని జపిస్తే పోతాయి. హనుమంతుణ్ణి జపించడంతో పాటు వ్యాయామం చేయాలి. కాబట్టి దేవాలయము మల్లశాల కూడా, పాఠశాల, వేదశాల, అన్నశాల, యాగశాల, మల్లశాల. మల్ల యోధుల్ని తయారు చేసేవాళ్ళు. ఒకానొక సమయంలో ఆ సంస్కృతి పోయింది కాబట్టి దాన్ని మళ్ళీ తీసుకుని రావాలి. దేవాలయ కేంద్రంగా వ్యాయామాలు జరగాలి. శ్రీకాకుళం జిల్లాలో అరసవిల్లి అనే క్షేత్రం ఉంది. అరసవిల్లి అనేటటువంటి క్షేత్రము సూర్యనారాయణ మందిరం. అది ఆ సూర్యనారాయణ మందిరంలో మీకు రోగాలు గనక వచ్చినట్టయితే రోగాలు పోగొట్టడానికి సూర్య నమస్కారాలు చేయిస్తారు. అదేవిధంగా హిందూ సమాజానికి పట్టి పీడిస్తున్నటువంటి కులజాడ్యం, వర్గజాడ్యం, రాజకీయ జాడ్యం, మిగతా అనేక ధర్మ వ్యతిరేక ధోరణులు పోవాలన్నట్లయితే ప్రతి దేవాలయాన్ని ఒక వ్యాయామశాలగా మార్చి ఆంజనేయుని వాస్తవ ఉపాసన మనం చేసేటట్టుగా ఉండాలి. నిజమైన ఉపాసన ఆంజనేయుడిలా కండలు ఉండడము, ఆంజనేయుడిలా శక్తివంతుడు కావడము, ఆంజనేయుడిగా లంకను దాటగలగడము. అందుకే మన శాస్త్రంలో చెప్తారు, హనుమంతుణ్ణి స్మరిస్తే కొన్ని గుణాలు వస్తాయి. బుద్ధి, బలం, యశో అంటే కీర్తి, ధైర్యము, ఓపిక, నిర్భయత్వము, ఎలాంటి వాడికి కూడా భయపడని తత్వము, అరోగత, ఎటువంటి రోగాలు ఉండవు, అజాడ్యం, సోమరితనం ఉండదు, వాక్పటుత్వము, మంచి మాటలు చెప్పగలిగేటటువంటి వాక్పటిమ వస్తుంది. హనుమాన్ స్మరణాన్ భవేత్ అన్నారు. హనుమంతుని స్మరించటం అంటే ఈ గుణాలన్నీ మనలో నింపుకోవడం. కాబట్టి హనుమదుపాసన మనం ఇక్కడ చేశాము. ప్రతి తల్లి ఒక అంజనీ మాతయ్య నా గర్భాన ఆంజనేయుడు జన్మించాలి, వాడు ఈ సమస్యల లంకను దాటాలి, అక్కడ ఉన్నటువంటి రాక్షస రావణాసురుణ్ణి వధించాలి, ధర్మం అనే సీతా అమ్మవారిని మళ్ళీ తీసుకొచ్చి ఈ విశ్వ రాజధాని అయినటువంటి ఆధ్యాత్మిక రాజధాని అయినటువంటి అయోధ్యానగరిలో ప్రతిష్ఠించి భారతదేశాన్ని జగన్మాతగా, జగద్గురువుగా, జగజ్జేతగా చేయగలగాలి. అందుకని ప్రతి మాత అంజనీ మాత కావాలి, ప్రతి యువకుడు ఆంజనేయుడు కావాలి. ఎందుకంటే అవసరమైన చోట శక్తి, లంకిణిని ఒక దెబ్బతో చంపగలిగాడు. అవసరమైన చోట శక్తి,
మైనాకుడు ప్రార్థించి నా మీద కూర్చోవయ్యా, కాసేపు సేద తీరవయ్యా అంటే అక్కడ భక్తి. మరి ఇంకొక రాక్షసి ఉంటుంది, ఆ రాక్షసి నోరు తెరిచి మింగేయడానికి ప్రయత్నిస్తే చిన్న రూపం ధరిస్తాడు, సూక్ష్మ రూపధరి సియహిది కావ, చిన్న రూపం ధరిస్తాడు. ఆ తరువాత బయటకు వచ్చేసి మళ్ళీ వికట రూపాన్ని ధరిస్తాడు. వికట రూపధరి లంక జలావా, జరావా అని ఉంటుంది హనుమాన్ చాలీసాలో, లంకని చేస్తాడు. సీతకు సూక్ష్మ రూపాన్ని చూసి రావణాసురుడికి విశాల రూపాన్ని చూపగలిగే సామర్థ్యము, అంటే శక్తి, భక్తి, యుక్తి, ఈ 3 గుణాలు ఉన్నటువంటి వ్యక్తి హనుమంతుడు. కాబట్టి ఈ వ్యక్తిని శక్తిగా మార్చగలిగే సామర్థ్యము హనుమంతుడిలో ఉంది. కాబట్టి ప్రతి యువకుడు హనుమంతుడు కావాలి, ప్రతి తండ్రి ఒక వాయుదేవుడు కావాలి. ఆ పుత్రుడికి ధర్మకార్యం చేసేందుకు కావలసినటువంటి చోదక శక్తిని ఇవ్వగలగాలి. నాన్న నువ్వు ముందుకెళ్ళు, నువ్వు పనిచేయి ధర్మం కోసం అని చెప్పి పంపించగలగాలి. అయోధ్యలో కరసేవకి వెళ్తున్నాము, అక్కడ ములాయం సింగ్ ప్రభుత్వం తూటాలతో కాలుస్తుందో సరయులో పారేస్తుందో తెలియదు, కానీ నేను వెళతానని పిల్లవాడు బయలుదేరితే తల్లిదండ్రులు హారతినిచ్చి పంపించారు. కాబట్టి 500 సంవత్సరాల తరువాత, అనేకానేక బానిసత్వాల తరువాత, అనేకానేక బలిదానాల తరువాత మనము అయోధ్యలో బాలరాముణ్ణి ప్రతిష్ఠించుకోగలిగాము. మిత్రులారా, కాశీ మిగిలింది, మథుర మిగిలింది. ఎందుకంటే దుష్ట శక్తుల్ని దునుమాడేటటువంటి అపార శక్తి ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు జరాసంధుడు, కీచకుడు, బకాసురుడు, ఆ తరువాత మిగతా ప్రలంబాసురుడు, తృణావర్తుడు, కంసుడు, వీళ్ళందరినీ జయించేందుకు ధర్మ మార్గంలో నిలబడేందుకు ఒక 5 యువకుల్ని ఎంచుకున్నాడు. ఆ పంచపాండవులను తయారు చేసి ధర్మ మార్గంలో తీసుకువెళ్ళి వాళ్ళ ద్వారా పనిచేసి తాను మాత్రం వేణువు వాయించుకుంటూ కూర్చున్నాడు. ఆ కృష్ణుడి తత్వము మనలో నిండాలన్నట్లయితే చుట్టుపక్కల ఎన్ని సమస్యలున్నా చలించకుండా ధర్మం కోసం పనిచేయాలంటే మనలో కృష్ణతత్వం రావాలి. కృష్ణతత్వం రావాలంటే ఈనాడు బానిస బంధాల్లో ఉన్నటువంటి కృష్ణ జన్మభూమి విముక్తం కావాలి.